సాధారణంగా లైట్స్, కెమెరా, యాక్షన్ చెప్పే డైరెక్టర్లు ఇప్పుడు హీరోలుగా మారిపోతున్నారు అనిపిస్తుంది. లేటెస్ట్‌గా ముగ్గురు అలాగ మనకు కనిపిస్తున్నారు. అంటే సౌత్‌లో. తెలుగుకి సంబంధించి తర్వాత మాట్లాడదాం. మెయిన్ ఏంటంటే మనకి రిషబ్ శెట్టి కన్నడ నుంచి వచ్చి ఇప్పుడు సూపర్ హిట్లు కొడుతున్నారాయన. యాక్చువల్‌గా డైరెక్టర్‌గా వచ్చారు. 'కెరక్ పట్టి' అలాంటి సినిమాలైతే తీశారాయన. తర్వాత హీరోగా టర్న్ అయ్యి ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి సినిమాలు ఏ రేంజ్‌లో ఆడుతున్నాయో మనం చూస్తున్నాం. 'కాంతార 2'తో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అదే సమయంలో తమిళం నుంచి ఎస్. జె. సూర్య ఆల్రెడీ ఇదే లైన్‌లో ఉన్నారు. ఆయన 'ఖుషి' కావచ్చు, అసలు 'వాలి' లాంటి సినిమా పాత్ బ్రేకింగ్ మూవీ అది. రాత్రి రాత్రి సిమ్రాన్‌ని సూపర్ స్టార్ చేసింది. అజిత్‌కి కూడా స్టార్‌డమ్‌ని నిలబెట్టింది. ఆ సినిమా ఆయనే తీశారు. తర్వాత 'ఖుషితో' పవన్ కళ్యాణ్‌కి అటు విజయ్‌కి తిరుగులేని హిట్స్ ఇచ్చారు. ఆయన హీరోగా న్యూ మూవీతో ఎంట్రీ ఇచ్చారనమాట. 'న్యూ' అనే మూవీ తమిళ్లో తీశారు. ఆయనే హీరో, సూపర్ హిట్ అయింది. సిమ్రాన్ హీరోయిన్. తెలుగులో అదే సినిమాని 'నాని' అని తీశారు. మహేష్ బాబు, అమిషా పటేల్‌తో. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్లో సూపర్ హిట్. అక్కడి నుంచి ఆయన వరుసగా హీరోగానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. డైరెక్షన్ చాలా తగ్గించేశారు ఆయన. లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే లోకేష్ కనకరాజ్. తన పేరుతో ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తన పేరుతో ఒక సినిమాటిక్ యూనివర్స్ని నిలబెట్టే స్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారు. బహుశా ఆ స్థాయి క్రేజ్ ఇంకెవరికి దక్కలేదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో. అంటే ఒక టోటల్ సినిమాటిక్ యూనివర్స్ని అన్ని సినిమాలు తీయడు. ఆయన తీసినటువంటి 'ఖైదీ' కావచ్చు, ఆ తర్వాత 'విక్రమ్' కావచ్చు, 'లియో' కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. చివరిలో వచ్చిన 'కూలీ' సినిమా రజనీకాంత్‌తో తీసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అది హిట్ కాలేదు. బట్ ఆయన సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఆయన ఇంకా 'ఖైదీ 2' ఇలాంటి సినిమాలు, 'విక్రమ్ 2' ఇలాంటి సినిమాల మీద వర్క్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 'డీసీ' అనే సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. ఆయన డైరెక్టర్ కాదు. బట్ ఆ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుంది. పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. అందరూ ఈ సినిమా పోతుందని అనుకున్నారు. ఎందుకంటే 'కూలీ' సరిగ్గా తీయలేదు. ఇంకా డైరెక్షన్ వదిలేశారు. ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఇంకా హీరోగా కూడా ఫెయిల్ అవుతారంటే చాలా ట్రోల్స్ నడిచాయి. ఇంకా చెప్పాలంటే ఆయన హ్యాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ సినిమా ఎలాగైనా పోతుంది, ఇక ట్రోల్ చేసుకోవచ్చు అనే యాంగిల్ ఎదురు చూసారని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడు కట్ చేస్తే ఆ సినిమా ఇప్పుడు మౌత్ టాక్తో పబ్లిసిటీ పెద్దగా చేయలేదు. ఈవెన్ తెలుగులో అసలు పబ్లిసిటీయే పెద్దగా లేదు. జస్ట్ సినిమాటిక్ బ్రిలియన్స్, కెమెరా వర్క్, మ్యూజిక్, అనిరుద్ మ్యూజిక్, అలాగే లోకేష్ కనకరాజ్, అలాగే వామిక గబ్బి హీరోయిన్, వీళ్ళ చేసిన యాక్టింగ్ ఇవన్నీ కలిపి ఆ సినిమాని సూపర్ హిట్ చేసాయి. సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఆ సినిమాకి సంబంధించిన పాటలు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు. వైలెన్స్ కాస్త ఎక్కువ ఉంది అని పేరు వచ్చినప్పటికి కూడా రాన్ రస్టిక్గానే తీశారు ఆ సినిమాని కాబట్టి ముందుగానే సిద్ధపడి చూడండి అని చూసిన వాళ్ళు చెప్తున్నారు. సినిమా మాత్రం సూపర్ హిట్ అయిపోయింది. సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారనే చెప్పాలి. అటు రిషబ్ శెట్టి, ఇటు లోకేష్ కనకరాజ్, ఎస్. జె. సూర్య వీళ్ళను దృష్టిలో పెట్టుకుని ఇకపై హీరోలుగా సినిమాలో లేకపోతే మెయిన్ క్యారెక్టర్లుగా పెడుతూ వాళ్ళతో సినిమాలతో తీసేందుకు నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కొత్తగా జరిగిందంటే కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మెయిన్ వీళ్ళందరికీ మూలం కన్నడలో కాశీనాథన్ ఉండేవారు. ఆయన తీసిన సినిమా అంటే ఉపేంద్రకే గురువు అనమాట ఆయన. ఆయన తీసిన సినిమాలలో చాలా అర్థంతో తీస్తారు. పైకి ఇలా కనిపిస్తాయి, ఒక విధమైన కామెడీతో ఉన్నట్టు కనిపిస్తాయి కానీ యాక్చువల్గా చాలా మనిషి అంటే మానవ ప్రవృత్తిని రిఫ్లెక్ట్ అయ్యేలా సినిమాలు తీస్తారని పేరు ఉందని కాశీనాథ్కి. ఆయన సినిమాల్లో ఉన్న చాలా పాటలని తెలుగులో వేరే వేరే సినిమాల్లో వాడారనమాట ఆ పాటల్ని. ఆ స్థాయిలో ఆయన ఇంపాక్ట్ అయితే చూపించారు. కాసిన తర్వాత ఆయన శిష్యుడిగా ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర ఇంకా చెప్పక్కర్లేదు కదా, మొత్తం పాత్ బ్రేకింగ్ మూవీస్ అయినాయన్నీ. ఆయన ముందు డైరెక్టర్గానే వచ్చారు. 'ఓం' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సంవత్సరాల తరబడి ఆడింది కన్నడలో. దాన్ని తెలుగులో 'ఓంకారం' అనే రాజశేఖర్‌తో తీశారు. కన్నడలో ఆ సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా హీరోగా టర్న్ అయ్యారు. 'ఉపేంద్ర' ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ ఇప్పుడు ఆయన హీరోగానే సినిమాలు వస్తున్నాయి. లేదా వేరే భాషల్లో సినిమాల్లో మెయిన్ పాత్ర అయితే పోషిస్తున్నారు. తెలుగులో కూడా 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో చాలా కీలకమైన పాత్ర అయితే పోషించారు. సో ఓవరాల్‌గా ఇలా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్‌లుగా, హీరోలుగా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తున్నారు. తెలుగు మాట్లాడుకుంటే తెలుగులో మనకి దాసరి నారాయణరావు గారు. ఆయన అంటే చేపట్టిన అంశం లేదు కదా, ఆయన కూడా దర్శకుడుగా సూపర్ హిట్లు కొడుతూనే హీరోగా కూడా 'సంవత్సరాల మెకానిక్', 'మామగారు', 'సూరిగాడు' ఇలాంటి సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తూ వచ్చారు. హీరోగానే కాదు చాలా సినిమాల్లో మెయిన్ పాత్రలు కూడా పోషిస్తూ వచ్చారనమాట. వేరే వేరే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆయన కలిసి 'పర్వతాలు పానకాలు' ఇలాంటి సినిమాలు అనమాట. సో ఓవరాల్‌గా ఆయన వినోద్ కుమార్‌తో కలిసి 'ఓ తండ్రి ఓ కొడుకు' ఇలాంటి సినిమాల్లో ఆయన చాలా కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. తర్వాత తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులతో' పెద్ద హిట్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు నుంచి ట్రెండింగ్‌లో ఆయనే ఉన్నారు. అలా డైరెక్టర్ టు హీరోగా మారింది. 'పెళ్లి చూపులతో' పెద్ద హిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హీరోగా మారిపోయారు. ఇప్పుడు మెయిన్ పాత్రలు పోషిస్తున్నారు. 'సీతారామంలో' చాలా మంచి పాత్ర పోషించారు. 'సుమంత్ ప్రభాస్' అని ఒక లేటెస్ట్ యువకుడు, తను సెన్సేషన్. తను కూడా అంతే. 'మేము ఫేమస్' అని ఒక సినిమా ఎవరో రాకపోతే తనే డైరెక్టర్, తనే హీరోగా తీసేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా వేరే సినిమాల్లో యాక్ట్ చేస్తూ వెళ్తున్నాడు. సో ఓవరాల్‌గా అయితే కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారని చెప్పాలి. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా సెటిల్ అయిపోయారు. ఇంకా ఇలాంటి వాళ్ళ పేర్లు ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి. బట్ యాక్చువల్‌గా అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో లోకేష్ కనకరాజ్ అండ్ రిషబ్ శెట్టి అండ్ ఎస్. జె. సూర్య వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. తెలుగు నుంచి తరుణ్ భాస్కర్ ఆ యాంగిల్‌లో కనిపిస్తున్నారు. అయితే వీళ్ళందరిలో ఒక కాంబినేషన్ చెప్పనా, వీళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం చెప్పిన 4 పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ తీసిన సినిమాలన్నీ పాత్ బ్రేకింగ్ మూవీసే. ఏదో మామూలు కమర్షియల్ మూవీస్ తీసి హీరోలు అవ్వలేదు వీళ్ళు.